ఇక తెలంగాణ వ్యాప్తంగా వర్షాల కారణంగా నల్గొండ జిల్లా కూడా చాలా ప్రభావం అయింది. నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్న పరిస్థితిని మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, చెప్పండి, ప్రస్తుతం నల్గొండ జిల్లాలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయని తెలుస్తోంది. ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి? అక్కడ ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? ప్రస్తుతం పరిస్థితి ఏంటి? జానయ్య, అన్మ్యూట్ చేసుకోండి. నల్గొండ జిల్లాతో పాటు సూర్యాపేట రెండు జిల్లాలకు కూడా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. నిన్న రాత్రి భారీ వర్షాలు కూడా పడ్డ పరిస్థితి ఉంది. ఇటు సూర్యాపేట జిల్లాకు సంబంధించి కోదాడతో పాటు హుజూర్ నగర్ దాదాపు వర్షపాతం మేలచెరువుగా 121 ఇటు నల్గొండ జిల్లా డిండిలో 105 మిల్లీమీటర్ వర్షపాతం నమోదు కావడం జరిగింది. రికార్డు స్థాయిలో వర్షపాతం అచ్చులన్నీ కూడా నిండి వాగులు ఉప్పు పరిస్థితి హుజూర్నగర్ ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి ఈ వర్షం ఎఫెక్ట్ భారీగా మాత్రం చెప్పవచ్చు. గణేష్ నగర్ తో పాటు మరో కాలనీకి సంబంధించి వర్షం కురవడంతో కాలనీలోకి వరద రావడం ప్రజలందరినీ కూడా అక్కడి నుంచి జేసీబీల ద్వారా పునరావాస కేంద్రాలకు కూడా తరలించడం జరిగింది. కోదాడ పెద్ద చెరువు మాత్రం ఫుల్ ట్యాంక్ కావడంతో పాటు నిండి వరద నీరంతా కూడా ఏదైతే బయటికి రావడం జరిగింది. దీంతో దాదాపుగా 30 గ్రామాలకు కోదాటకు సంబంధించి ఇతర గ్రామాలకు అంతా కూడా జామ్ కావడం జరిగింది. వరదతోటి రాకపోకలు కూడా నిలిచిపోవడం. హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి మాత్రం ఉప్పొంగి ప్రవహిస్తున్నపల్లి ఒల్లిగొండ ఈ పట్టణాల మధ్య పూర్తిగా రాకపోకలు నిలిచిపోవడం జరిగింది. నిన్న భారీ వర్షం కురిసిన నేపథ్యంలో ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఈ నేపథ్యంలో నిన్న పోలీసుల ఏదైతే వాగులు వద్ద నుంచి వెళ్లకుండా కూడా ప్రమాదం బారిన పడకుండా పోలీసులు కూడా అక్కడ పికెటింగ్ ఏర్పాటు చేయడం, బారికేడ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రాచకొండ సిపి సుధీర్ బాబు కూడా నిన్న పర్యవేక్షించిన పరిస్థితి ఉంది. ఈ రోజు కూడా రెడ్ అలర్ట్ ఉన్నది. నల్గొండ సూర్యాపేట జిల్లాలకు సంబంధించి రెడ్ అలర్ట్ ఉంది కాబట్టి భారీ వర్షం కురిసే అవకాశం ఉంది. రాత్రి కురుస్తుండటంతో ముంపు ప్రాంతాలను చేసే అవకాశం ఉంది కాబట్టి అక్కడ కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ముంపు ప్రాంతాలను గుర్తించడం జరిగింది. వారికి పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసే దిశగా కూడా అధికారులు ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇటు 3 జిల్లాలకు సంబంధించి యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ జిల్లాలకు సంబంధించినటువంటి 3 కలెక్టరేట్లలో కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా కేటాయించడం జరిగింది. దీంతో పాటు అధికారులు నిత్యం గ్రామ స్థాయి అధికారులు కూడా స్థానికంగా ఉండి ఇబ్బందులు కలగకుండా చూడాలి. చెరువులకు భారీ వరద వచ్చిన నేపథ్యంలో అన్ని దాదాపుగా జిల్లాల వ్యాప్తంగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని చెరువులు కూడా నిండుకుండలా మారి అలుగుపోస్తున్న సిచ్యువేషన్ లో ఒకవేళ చెరువు కట్టలు తెగే అవకాశం ఉంది, గ్రామాలు కూడా ముంపున గురయ్యే అవకాశం ఉండే చెరువులను కూడా గుర్తించి చర్యలు చేపట్టాలనేది కూడా ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇటు దీంతో పాటు ఇటు ఏదైతే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా క్రస్ట్ గేట్లను 26 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి దాదాపుగా 2,90,000 క్యూసెక్ల వరకు ఇన్ఫ్లో వస్తుండగా అంతే స్థాయిలో దిగువకు నీటిని విడుదల చేస్తుండటంతో పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులకు గాను ప్రస్తుతం 587 అడుగులకు చేరుకోవడం జరిగింది. మూసీ ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఎగువ నుంచి 16,000 క్యూసెక్ల వరద ప్రవాహం వస్తుండటంతో కేతపల్లి వద్ద ఉన్నటువంటి మూసీ ప్రాజెక్టు 15 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఈ మూసీ ప్రాజెక్టు పరివాహకానికి సంబంధించి కిందికి వెళ్తున్న దిగువకు వెళ్తున్న వరద ప్రవాహంతో దిగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో చాలా గ్రామాలకు కూడా రాకపోకలు నిలిచిపోయాయి. దీనికి సంబంధించి ఎగువ ప్రాంతంలో కానీ సంబంధించి కూడా అందరు అధికారులు కూడా ఇప్పటికే అప్రమత్తమయ్యి కొన్ని గ్రామాలకు మూసీ ప్రాజెక్టు గేట్లు ఎత్తడం తోటి దిగువకు వెళ్తున్నటువంటి నీటితోటి
మా భీమారం సూర్యాపేటకు సంబంధించినటువంటి ఏదైతే కాజ్వే ఉంటుందో దానిపై నుంచి కూడా వరద వెళ్తున్న నేపథ్యంలో అక్కడ పోలీస్ పికెటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పులిచింతల ప్రాజెక్టు నుంచి భారీగా వరద దిగువకు వెళ్తున్న నేపథ్యంలో గేట్లు ఎత్తడం తోటి ఆ చుట్టుపక్కల అంటే పరివాహకం ఉండే గ్రామాలలోకి కూడా వరద ప్రవాహం వస్తుండడం తోటి వారందరినీ కూడా పునరావాస కేంద్రాలకు తరలించేందుకు కూడా అధికారులు ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గత 4 రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు వంకలైతే ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా వాతావరణ శాఖ 2 రోజుల పాటు నల్గొండ సూర్యాపేట జిల్లాలకు సంబంధించి భారీ వర్షాలు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందనేది సూచించిన నేపథ్యంలో నిన్న రాత్రి కూడా భారీ వర్షం కురిసింది. కాబట్టి ఈ రోజు కూడా అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుందనేది అధికారులు కూడా అప్రమత్తమవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు మంత్రులు కూడా జిల్లాకు సంబంధించిన మంత్రులు కూడా ఇప్పటికే కలెక్టర్లతోటి మాట్లాడి సమీక్ష చేసి చర్యలు చేపట్టాలి, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలనేది మాత్రం చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇక సూర్యాపేట జిల్లా కేంద్రంలో కూడా 2 కాలనీలకి వరద ప్రవాహం రావడం జరిగింది. అక్కడ చర్యలు చేపట్టడం తోటి ఆ వరద అంతా కూడా వెళ్లిపోవడం తోటి కాలనీ వాసులు అయితే కొంత సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వరద ప్రవాహం మళ్లీ రాకుండా చూడాలనేది కూడా అక్కడ ప్రజలు కోరుతున్న సిచ్యువేషన్. మొత్తానికి నిన్న కురిసినటువంటి భారీ వర్షాల నేపథ్యంలో కోదాడ, మేలచెరువు, హుజూర్ నగర్ ఈ ప్రాంతాల్లో మాత్రమే భారీ వర్షం కురవడంతో అక్కడ మాత్రం వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితిలో చాలా గ్రామాలకు మాత్రం రాకపోకలు అయితే నిలిచిపోయిన సిచ్యువేషన్ అయితే ఉంది. ఓకే థ్యాంక్ యూ జానయ్య.